మదర్స్ గా మనం మన పిల్లల కోసం ఇంట్లో ఎన్నో రకాల హెల్దీ స్నాక్స్ రెసిపీస్ ని ప్రిపేర్ చేస్తుంటాం. అందులో భాగంగా మన పిల్లలందరికీ నచ్చేలాగా ఇంట్లోనే ఎటువంటి మైదా యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే పర్ఫెక్ట్ బటర్ బిస్కెట్స్ ని ఎలా చేయాలో ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఈ చాకో కుకీస్ మీ అందరికి బాగా నచ్చాయి, అందుకు చాలా థ్యాంక్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. చాకో కుకీస్ నచ్చినట్లే ఈ బటర్ బిస్కెట్స్ కూడా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్వి సమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. బటర్ బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 100 గ్రాముల బటర్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పూర్తిగా రూమ్ టెంపరేచర్లో ఉంటే ఇలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదార పౌడర్ని యాడ్ చేసుకోండి. స్వీట్ కాస్త ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పంచదార పౌడర్ బటర్లో పూర్తిగా కరిగేలాగా కలుపుకోవాలి. ఇందుకోసం బీటర్ అవసరం లేదండి, జస్ట్ విస్కర్తో మనము ఈ విధంగా మిక్స్ చేసామనుకోండి, పంచదార పొడి పూర్తిగా కరిగిపోయి బటర్లో కలిసిపోతుంది. ఈ డార్క్ ఎల్లో కలర్ నుంచి లైట్ ఎల్లో కలర్ వచ్చి బటర్ కాస్త క్రీమీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ టైం అయితే పట్టదు, 4 లేదా 5 నిమిషాల వరకు టైం పట్టొచ్చు. ఖచ్చితంగా లైట్ ఎల్లో కలర్ వచ్చి బటర్ ఇలా క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడు మనకు బటర్ బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, కలర్ చక్కగా చేంజ్ అయిపోయింది అండ్ బటర్ కూడా బాగా క్రీమీగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. మీకు నచ్చకపోతే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేనైతే పూరి ఆటా పిండిని వాడుతున్నాను. మళ్ళీ కింద కామెంట్లో పెడతారు కదా, అక్క వైట్ కలర్లో ఉంది ఏం పిండి అది అనేసి, అందుకోసమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పూరి ఆటా వాడుతున్నాను. మీకు నచ్చితే ఇందులో కొద్దిగా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అక్కడక్కడ సాల్ట్ తగులుతుంటే చాలా బాగుంటుంది కదా, నేనైతే సాల్ట్ యాడ్ చేయలేదు. మనకి ఇప్పుడు విస్కర్తో పని అవ్వదు కాబట్టి విస్కర్ని కాస్త పక్కన పెట్టేసి చేతులతో చక్కగా పిండి మొత్తాన్ని కలిపేసుకోండి. మనం వేసిన బటర్ పిండి మొత్తానికి పట్టేలాగా ఇలా విస్కర్ ని కాస్త పక్కన పెట్టేసి చక్కగా చేతులతో మిక్స్ చేసేసుకోండి. బటర్ పిండి మొత్తానికి పట్టేలాగా ఇలా చేతులతో నీట్గా రఫ్ చేసుకుంటూ కలపండి. అప్పుడు బటర్ పిండి మొత్తానికి పట్టి బిస్కెట్స్ గుళ్ళగా వస్తాయి. ఇంకాస్త గుళ్ళగా పర్ఫెక్ట్ గా రావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే మీ దగ్గర చిటికెడంతా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేయండి, నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా చేయడం కోసం కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి. అది కూడా అవసరం అయితేనే, ఎక్కువగా పట్టవు, జస్ట్ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు పట్టొచ్చు. నాకైతే ఎగ్జాక్ట్ గా 2 టేబుల్ స్పూన్ల పాలు కరెక్ట్ గా సరిపోయాయి. సో అవసరాన్ని మించి యాడ్ చేసుకుంటే బ్యాటర్ అనేది మళ్ళీ మనకు లూజ్ గా అయిపోతుంది. చెప్పాను కదా, నేను ఎగ్జాక్ట్ గా నాకు 2 టేబుల్ స్పూన్ల పాలు అయితే సరిగ్గా సరిపోయాయి. వాటర్ అయితే వేయద్దు, పాలను యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసుకుంటే మనకు ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా అయిపోతుంది. మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్ కానీ లేదా ఒక క్లాత్ కానీ కప్పేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఈ లోపు మనము ఒక ఎగ్ ని బ్రేక్ చేసుకొని ఎల్లో అండ్ వైట్ ని సపరేట్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఎల్లోని వాడాలి, వైట్ ని ఏదైనా ఆమ్లెట్ లా కానీ లేదా ఎందులో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎగ్ తినని వాళ్ళు పాలర్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ ని, అది కూడా మీకు నచ్చితేనే యాడ్ చేసుకొని ఎగ్ ఎక్కడైతే అప్లై చేస్తున్నానో అక్కడ మీరు ఆ ఫుడ్ కలర్ మిల్క్ ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఎల్లో మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక విస్కర్ ని కానీ లేదా ఇలా ఒక ఫోక్ ని కానీ తీసుకొని చక్కగా క్రీమీగా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఈ వైట్తో అయితే అసలు పని లేదు, మీకు నచ్చినట్టు ఆమ్లెట్లా కానీ లేదా ఫ్రైలా కానీ చేసేసుకోండి. ఈ ఎల్లో మొత్తాన్ని కూడా చక్కగా ముందు చెప్పినట్లుగా క్రీమీగా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని ఈ ఎల్లో ఎగ్ని కాస్త పక్కన పెట్టేసుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు ఈ ఎగ్ని పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ ఎలానో చూసేద్దాం పదండి. 5 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకోండి. మిగిలిన పిండిని అలా పెట్టేయకుండా ఒక ప్లేట్తో కానీ లేదా ఒక క్లాత్తో కానీ కప్పేసి పక్కన ఉంచండి, లేదంటే డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు మనము బిస్కెట్స్ ప్రిపరేషన్ కోసం ఒక బటర్ పేపర్ పైన ఈ పిండి మొత్తాన్ని పెట్టేసి ఇలా చక్కగా కాస్త మందంగా స్క్వైర్ షేప్ లో వచ్చేలాగా ఒత్తుకోండి. మీరు ఇక్కడ రోలర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, పైన ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోండి. మీరు ఇలా రుద్దుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని చక్కగా మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవచ్చు. మీరు రౌండ్ షేప్ లో కావాలంటే రౌండ్ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఎడ్జెస్ అన్ని తీసేసి మళ్ళీ యథావిధిగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. పైగా నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా కూడా చాలా ఈజీగా
తమ పిల్లల కోసం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేయొచ్చు. సో సైజ్ అనేది పూర్తిగా మీ ఇష్టం. నేను ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసేసాను. పిల్లలకి నచ్చేలాగా సర్కిల్ షేప్ లో, అలాగే స్టార్ షేప్ లో, ఇలా పిల్లలకి నచ్చిన షేప్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ నేను పొడవులోను వెడల్పులోను ఈ సైజ్ లో కట్ చేసుకున్నాను. అండ్ థిక్నెస్ వచ్చేసి మనకు నేను వీడియోలో చూపిస్తాను, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువగా మందంగా పెట్టేయొద్దు, అవి బేక్ అయితే ఇంకాస్త పొంగుతాయి. మీరు బేకింగ్ పౌడర్ వేసినట్లయితే ఇంకాస్త ఎక్కువగా పొంగుతాయి. నేనైతే వేయలేదు కాబట్టి నాకు కాస్త తక్కువగా పొంగుతాయి. థిక్నెస్ అనేది మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి పల్చగా రుద్దేయొద్దండి. ఇప్పుడు మనము బేక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ పైన ఆయిల్ ని కానీ లేదా బటర్ ని కానీ అప్లై చేసి మైదాతో డస్టింగ్ చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ ని పెట్టేసి మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ని పైన అప్లై చేయండి. ఎగ్ స్మెల్ వస్తుంది, ఎగ్ మేము తినము అని అనుకున్న వాళ్ళు ముందుగా చెప్పినట్టు మిల్క్ లో ఎల్లో ఫుడ్ కలర్ ని కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని కానీ యాడ్ చేసేసి పైన అప్లై చేసుకోవచ్చు. మీకు నచ్చితే పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని కానీ లేదా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు నువ్వులను కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. నేనైతే కొద్దిగా నువ్వుల్ని స్ప్రింకిల్ చేశాను. అండ్ ప్లేట్ మాడిపోతుందేమో, బిస్కెట్స్ మాడిపోతాయేమో అనే టెన్షన్ అవసరం లేదు, అస్సలు మాడవు, పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలి అంటే చక్కగా కింద కూడా బేక్ అయిపోయి వస్తాయి అన్నమాట. బాగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న కడాయిలోకి మనము బిస్కెట్స్ ని పెట్టేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కడాయిలో స్టాండ్ పెట్టేసి ప్లేట్ తో క్లోజ్ చేసేసి 10 నిమిషాల పాటు ముందుగానే ఫ్రీ హీట్ చేశాను. ఇలా హీట్ చేయడం వల్ల బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతాయి అన్నమాట. కాస్త హీట్గా ఉంటుంది కాబట్టి చూసుకొని పెట్టేసుకోండి. ఎటువైపు ఎడ్జెస్ ఏమి తగలకుండా మిడిల్లో ఉండేలాగా పెట్టేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసుకొని దాదాపు మీడియం ఫ్లేమ్ మీద 20 మినిట్స్ పాటు బేక్ అవ్వనివ్వండి. మీకు చెక్ చేసుకుంటూ ఉండండి, మిడిల్లో తెలిసిపోతుంది. ఎడ్జెస్ అనేవి మనకు లైట్ బ్రౌన్ కలర్కి మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ ప్లేట్ ని తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారేంత వరకు ఈ బిస్కెట్స్ ని కదపొద్దు. ఇప్పుడు కాస్త సాఫ్ట్ గానే ఉంటాయి, పూర్తిగా చల్లారిన తర్వాత హార్డ్ గా అవుతాయి. ఇవి బేక్ అయ్యేలోపు మిగిలిన బిస్కెట్స్ ని కూడా ఇదే విధంగా ప్లేట్ లో సెట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. నాకు దాదాపు 20 మినిట్స్ పాటు బేక్ అయ్యాయి. చూసారు కదా, కింద ఏ మాత్రం మాడకుండా పర్ఫెక్ట్ గా బేక్ అయ్యాయి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసిన ఈ బటర్ బిస్కెట్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంత చూపించిన తర్వాత బ్రేక్ చేసి చూపించకపోతే ఎలా, అది కూడా చూపిస్తాను పదండి. పైన లైట్ ఎల్లో కలర్తో మంచి నువ్వుల ఫ్లేవర్తో పిల్లలకి నచ్చేలాగా బటర్ ఫ్లేవర్తో తిన్న కొద్దీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి. లోపలైతే చాలా గుల్లగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో ఇలా పెట్టగానే అలా కరిగిపోతాయి, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.